దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీకు చెప్పడానికి ఈ వీడియో ద్వారా మీ ముందడికి వచ్చిన. ఎందుకంటే దేవుడు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిపిస్తుండు. దేవుని బిడ్డలారా, నా వీడియోలు మీరు చూస్తుళ్ళు చాలా సంతోషం. కానీ చూసిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఎందుకంటే నేను మళ్ళా మాట్లాడాలి, నా వీడియోలు చూస్తుళ్ళు అని నాకు సంతోషం అనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా మీరు చూస్తుళ్ళు, ఆదరిస్తుళ్ళు, చాలా సంతోషం. ఒక్కొక్క వీడియో 1400 మంది 1500 మంది చూస్తుళ్ళు. నేనెవరో మీకు తెలియదు. కేవలం దేవుని కృప వలన మీ ముందడికి వచ్చిన. నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ నేను తెలిసిపోయినా. నా రూపం ఎట్లుందో మీకు అందరు చూస్తుళ్ళు, నా మాటలు ఎట్లాంటివో మీరు అందరు వింటుళ్ళు. కానీ నా మాటలు కావు, ఇవి దేవుడు నా నోట ఉంచిన మాటలు మీకు చెప్తున్నా. దేవుడు మహా గొప్ప గనుడు, ఆయన సజీవుడు, మన మధ్యలో నివాసం చేసే గొప్ప దేవుడు. ఆయన మాటలేని మనలో ఉన్న చెడు అంతా తీసివేయాలి. ఆయనకు ఇష్టం వచ్చిన పాత్రలాగా మనం మార్చుకోవాలి. ప్రార్థన చేసి అడిగితే దేవుడు మనలో ఏ చెడున్నదో అది చూపెడతాడు, తీసేస్తాడు, ఆయనే తీసేస్తాడు. మన శక్తి సరిపోదు, మన శక్తి కొంచెం, మన జ్ఞానం కొంచెం, మన తెలివితేటలు కొంచెమే. దేవుణ్ణి అడిగితే యేసుప్రభు అంటేనే ఆయన జ్ఞానం. ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఇది అర్థమవుతుంది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకే అర్థమవుతుంది. జ్ఞానం అంటేనే యేసుప్రభు సంపూర్ణమైన జ్ఞానం ఇస్తాడు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు. ఈ రోజుకు మనకు ఏం కావాలనో మనం అడిగి ఆయన నుంచి పొందుకునే జ్ఞానం ఇస్తాడు. ఆయన ఎనలేని కృప మన వైపు చూపెడతాడు. మనకు ప్రేమ, అంతులేని ప్రేమ, ఎవ్వరి దగ్గర దొరకదు. ఈ ప్రేమ తల్లి ప్రేమించదు, తండ్రి ప్రేమించడు. అది కొన్ని రోజులే. తల్లిదండ్రి ప్రేమ ఎల్లకాలం. మనం ఉన్న రోజులు తల్లిదండ్రి మనతో ఉండరు కదా, కొన్ని రోజులైతే వాళ్ళు మరుగైపోతారు. కానీ దేవుడు అట్లా మరుగ్గాడు. మనం ఉన్నన్ని రోజులు మనతో ఉంటాడు. మనల్ని నడిపిస్తే దేవుడు ఆయనే. మనం ఈ భూమి మీదకి వెళ్ళి ఈ మట్టిలో మన దేహం కలిసిపోయినాక ఆత్మ ఆయనతో ఉండొచ్చు. అంత గొప్ప దేవుడు. నేను ఎట్లా తెలుసుకున్నానో అది నా అంతరాత్మకు తెలుసు. మీరు కూడా ప్రార్థన చేయండి. ఎవరో చెప్పిల్లని కాదు, మీరే తెలుసుకోండి. మీరే దేవుని వైపు ఎట్లా అడుగులేయాలో మీరు తెలుసుకోండి. ప్రార్థనలకు పోండి, చర్చికి పోండి. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యం విన్నామనుకో, దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సజీవుడు. మనం ఎట్లా ఉన్నామో మనిషి రూపకం కనబడదు, కానీ ఆత్మ మనతోటే ఉంటుంది. చుట్టూ ఒక కంచెలాగా మనతోటే ప్రతి ఆయన స్పర్శ మనం చూడచ్చు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. అంటే మనకు మన శక్తి సరిపోదు, మనం మాట్లాడడానికి మన జీవిత కాలమే సరిపోదు. అంత గొప్ప దేవుడు ఆయనే. అలాటప్ప దేవుడు కాదు. అక్కడ నేను పనిచేసే కాడ పాములు తిరుగుతాయి, నాగుపాములు తిరుగుతాయి. అంత కంచెనే. ఉషా కంపెనీ మొత్తము అడవిలో ఉన్నట్టే ఉంటుంది. అది చాలా పెద్ద కంపెనీ. పెద్ద పెద్ద పాములు తిరుగుతాయి. కానీ అవి ఒక్కనాడు నా కంటకు కనబడాయి. అందరికీ కనబడతాయట, నాకు కనబడాయి. నేను ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా నాకు పాములంటే భయం, తండ్రి నాకు పాములు కనబడద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా. ఒకరోజు పొద్దు నాకు అక్కడనే ఉన్నా, నేను 12 వరకు అక్కడనే ఉన్నా. నేను ఇటేటు వచ్చిన పాము అట్లది వచ్చింది.
నీ పనిచేసే కాడ పాము వచ్చింది. వాళ్ళందరూ చూసిన వాళ్ళు అంటే, ఆంటీ నువ్వు ఇప్పటిదానికి ఇన్నే ఉన్నావు కదా, నీకు గనవలేదంటారు వాళ్ళు. నాకు గనవలేదమ్మా, నేను ఇప్పటిదానికి ఇన్నే ఉన్నా, నాకు గనవలే అంటే, నీ పని చేసే అక్కడ పక్కకే అది పాము కూసం ఇడిచిపోయింది, పెద్ద కూసం ఇడిచిపోయింది. నాకు గనవలే ప్రభువా, నాకు పాములు కనబడద్దు తండ్రి, నాకు భయం నాయన అని దేవుని ప్రార్థన చేసుకుంటా. నాకు కనబడకుండా అవి మరుగు చేసేస్తాడు దేవుడు. అంత సజీవుడు ఆయనే. మన మాటను ప్రతి మాటని వింటాడు. కానీ ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు ఇది చేస్తాడు అని మనం ఎప్పుడైతే మనం గొప్ప విశ్వాసం మనలో ఉంటుందో కంపల్సరీ చేస్తాడు. చెయ్యడు అన్నది లేదు, చేస్తాడు దేవుడు. మహా గొప్ప దేవుడు, మహోనీయుడు, మా గొప్ప తండ్రి. నా అక్క చెల్లెళ్ళు కూడా తెలుసుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నా. ఈ భూమి మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరం పోయేటోళ్ళమే. ఇది మనకు శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. పరలోకం చేర్చుకోవాలి. అగ్నిలో పడిపోవద్దు. అగ్ని చల్లారదు, అది దేవుని అగ్ని. అది అగ్ని చల్లారదు. మన ఆత్మకు సావు లేదు, శరీరానికే సావు ఉన్నది, ఆత్మకు సావు లేదు. ఈ ఆత్మ ఎక్కడికి పోవాలి? దేవుని సన్నిధానానికి పోవాలి. దేవుని సన్నిధానానికి పోవాలంటే ఇక్కడ మనం సిద్ధపడాలి, ఇక్కడ దేవుని తెలుసుకోవాలి, దేవుని వైపు అడుగులేయాలి. మీరు మతం మార్చుకోకుండా, మీరు కులం మార్చుకోకుండా, మీ మతం మీదే, మీ కులం మీదే. ఏది దేవుడు, ఏది సత్యము అది మాత్రమే తెలుసుకోండి. నా అక్క చెల్లెళ్ళు కూడా నాతో మాట్లాడరు, మాట్లాడకున్నా పర్వాలేదు, కానీ నా అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళు రక్షించబడాలి. నా రక్త సంబంధికులు ఎంతవరకు ఉన్నారో వాళ్ళందరూ రక్షించబడాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. మా భారతదేశం రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నా. మా భారతీయులందరూ రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నా. ఈ కొద్ది ప్రార్థన, ఈ కొద్ది మాటలు మీరందరూ వినండి. కంపల్సరీ ఇన్నోళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే నేను మళ్ళీ వీడియో మాట్లాడేటందుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నా అక్క చెల్లెలు కూడా మీరు వినండి, నా మీద కోపం తెచ్చుకోకుండా మీరు వినండి. మీరు కూడా మారు మనసు మందులు. విగ్రహాలల్లో ఏమీ లేదు, అందులో జీవం లేదు, అవి కేవలం అలంకారం మాత్రమే. నా బంధుమిత్రులందరూ మీరు వినండి, నా సేహో క్లాసులు వినండి, ప్రతి ఒక్కరు వినండి వీడియోలు. నా వీడియో రాగానే తీసేయకండి దయచేసి. నా మాటలు వినండి, ప్రతి ఒక్కరు మీరు రక్షించబడండి. ఈ కొద్ది మాటలు